ఈ రోజు నేను కువైట్ ఎడార్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి వచ్చా. ఇక్కడ లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండడానికి రేకుల షెడ్, ఒక 20 గొర్రెలు అయితే ఇస్తారు. చిన్నపిల్లలు నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి, లేకపోతే చచ్చిపోతాయి. అన్నం చేసుకొని తినాలన్నా వీళ్ళే చేసుకోవాలి. బియ్యం కడుక్కోవడానికి, తాగడానికి, గొర్రెలకి గుర్రాలకి అన్నిటికీ ఇదే వాటర్ వాడుకోవాలి. గుర్రాలకి వేసే మేత అనమాట ఇది. గొర్రెలకి గుర్రాలకి పొద్దున్నే సాయంత్రం నీళ్లు పెట్టుకుంటూ మేత కట్టుకోవాలి. చేసి నెక్స్ట్ మంత్ రేస్కి వెళ్తుందంట. గత 5 సంవత్సరాలుగా ఈ మూగ జీవాలతో చాలా ఇష్టంగా పనిచేసుకుంటున్నారు. 100 పావురాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కువైట్ వాళ్ళు వచ్చితే ఉండటానికి. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఏసీ వేసుకుని ఈ దివానీలో కూర్చుంటారు. బయట నుంచి వాటర్ ట్యాంకీలు వచ్చి పట్టేసిపోతూ ఉంటారు. 40 డిగ్రీలు ఎండ కాస్తుంది. ఎన్న రూమ్ చూపిస్తా చూడండి. నాకు తెలిసి ఎడారిలో పని చేసే వాళ్ళకి ఏసీ ఇవ్వరు. కొంతమందికి సోలార్ సిస్టమ్ బ్యాటరీలు ఉంటాయి, కొంతమందికి జనరేటర్లు ఉంటాయి అనమాట. ఈ ఎన్నకి మీరంతా ఒక చిన్న హెల్ప్ చేయాలి. అదేంటనేది లాస్ట్ లో అడుగుతా. ఇది వచ్చేసి ఎన్న చేసుకొని తినడానికి ఒక వంట రూమ్ అనమాట. ఇందులో గ్యాస్ ద్వారా పనిచేసి ఒక ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. ఇతనికి వాళ్ళ కువైట్ 10 రోజుల నుంచి 15 రోజులకు సరిపడా వస్తువులు అయితే ఇచ్చాడు. ఈ ఎన్నకి మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఫుల్ వీడియో ప్రొఫైల్ కింద పిన్ చేసా. ఆ వీడియోని ఒక్కసారి చూడండి. ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూలో ఎన్నకు కొంచెం హెల్ప్ చేద్దాం. వీడియో మీరు చూడడం వల్ల ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఎన్నని పక్కా నెక్స్ట్ మంత్ కలుద్దాం. వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.